హలో హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కామెంట్ అని చూడండి. నాకు ఒక బ్రదర్ అనేది ఈ బీజిఎంకి వీడియో చేయమనేసి 3D వీడియో చేయమనేసి పెట్టారనమాట. సో దానికోసం అయితే ఈ వీడియో నేను చేశానమాట. సో ఒకసారి డెమో వీడియో అనేది చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, వీడియోనే చూస్తున్నారు కదా. ఈ వీడియో అనేది ఈ బీజిఎంకి ఈ టైప్ చేయడానికి కొంచెం బాగా నచ్చిందనమాట. ఇంకో విధంగా కూడా చేశాను, బట్ ఫైర్ ఎఫెక్ట్స్తోని. సో ఆ టైప్ చేస్తే ఇంకా ఫొటోస్ అనేవి బాగా రావట్లేదు. సో ఎందుకో నాకు సెట్ కాలేదు అనేసి అనిపించి సింగిల్ ఫోటోతోని ఈ విధంగా బట్టెడి వీడియో చేస్తాను అనమాట. సో మీకైతే నచ్చుతుంది అనేసి అనుకుంటున్నా. మీకు నచ్చితే హ్యాపీ, లేదంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇదే బీజిఎంకి ఇంకో విధంగా ట్రై చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కావాల్సింది మోస్ట్ ఫాంట్ అనమాట. ఫాంట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఫాంట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను, ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మీకు ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఈ ఆప్షన్పై క్లిక్ చేసి కెమెరా అనేది ఆన్ చేసుకొని బ్యాక్ వచ్చండి. రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ టెక్స్చర్స్ అనేవి ఉంటాయి అండ్ ఫోటో కూడా ఇచ్చాను. బట్ ఫోటో ఏంటంటే మీరు సెలెక్ట్ చేసుకున్న ఫోటోకి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయి ఉండాలి. మీకు ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో తెలియకపోతే వన్ క్లిక్తో హెచ్డి క్వాలిటీలో ఫోటో ఎట్లా రిమూవ్ చేసుకోవాలో వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వీడియో చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. 2 minutesలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను, ఆ వీడియో చూడండి. అండ్ ఇక్కడ ఏంటంటే మీరు ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఫోటో రీప్లేస్ పెట్టి వెళ్ళిపోతానంటే మాత్రం మీకు ప్రాబ్లం అవుతుంది. సో సింపుల్ మెథడ్ చెప్తాను, ఆ మెథడ్ బట్టి మీరు చాలా సింపుల్గా ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీకు పర్ఫెక్ట్గా రావాలంటే ఇట్లా స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారో ఇక్కడ ఇమేజ్ అనేది కనిపిస్తుంది కదా, ఇమేజ్పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్పై క్లిక్ చేయండి. మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుని పెట్టుకుని ఉంటారు కదా, సో ఆ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుని ప్లస్ సింబల్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇమేజ్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. ఇన్కేస్ మీకు ఇమేజ్ కానీ సైజ్ ప్రాబ్లం అయితే ఇమేజ్పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్పై ఆ ఇమేజ్ని ఇట్లా సైజ్ అనేది ఇట్లా పెంచుకోండి. మీకు ఎంత కావాలో అంత ఇట్లా మీకు నచ్చిన విధంగా ఈ విధంగా ఇట్లా పెంచుకొని ఈ విధంగా సెట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ టెక్స్టర్స్ అనేవి ఉన్నాయి కదా, సో ఈ టెక్స్ట్పై క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్పై క్లిక్ చేసి మీకు నచ్చిన టెక్స్ట్ అనేది ఇట్లా రీప్లేస్ అనేది పెట్టుకోండి. నేను ఎగ్జాంపుల్గా జస్ట్ మీకు చూపించడం కోసం ఇక్కడ స్పెషల్ డే అనేసి పెడతాను. చూడండి, ఇట్లా పెడుతున్నా చూడండి ఈ విధంగా. ఓకే, ఇట్లా పెట్టుకున్న రైట్ టిక్పై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. సో ప్రతి ఒక్కటి కూడా ఈ విధంగా రీప్లేస్ పెట్టుకోండి. దాని తర్వాత ఇంకా మీకు ఫోటో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా రీప్లేస్ వస్తే ఫోటోని క్లిక్ చేసి 2 fingersతోనే సెలెక్ట్ చేసుకోండి. ఎండ్ వరకు వచ్చేయండి. ఎండ్ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ 2 photos అనేవి నేను ఇచ్చాను కదా, ఇక్కడ చూస్తున్నారు కదా. సో దీన్ని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ రీప్లేస్ పెట్టుకోండి. ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్పై క్లిక్ చేసి మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటో ఫస్ట్ ఫోటో ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా వేరే ఫోటో సెలెక్ట్ చేసుకున్నా నో ప్రాబ్లం. సో ఫోటోపై క్లిక్ చేసి ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్కేస్ మీకు ఫోటో కానీ చిన్నగా వచ్చినట్లయితే అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం అయితే మీ ఫింగర్ ఉంటుంది కదా, దాంతో ఇట్లా జూమ్ అనేది చేసుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. రెండింటిని కూడా ఈ విధంగా జూమ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా చూడండి, నేను 2 fingersతో ఇట్లా జూమ్ అనేది చేసుకుంటున్నా, ఇట్లా చూస్తున్నారు కదా. ఓకే, ఈ విధంగా జూమ్ చేసుకున్నారనుకోండి, పర్ఫెక్ట్గా అడ్జస్ట్మెంట్ అనేది అయిపోతుంది. మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. చిన్న వీడియో కనుక నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను. ఇంకా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. ఇప్పుడు వీడియోని సేవ్ చేసుకోవాలి. యారో మార్క్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది అనమాట. సో ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.